చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసులో అన్యాయంగా ఇరుక్కున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు 5 సంవత్సరాలుగా బెయిల్ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం తనకు చెయ్యాలి అనే ఉద్దేశంతో కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పాలని జనపల్లి శ్రీనివాసరావు జనవరి 18 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి ఇంటి వద్ద దీక్షలో కూర్చున్నారు. ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క సంఘీభావ దీక్ష జరుగుతుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకులం అందరం కలిసి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. జనపల్లి శ్రీనివాస్కి న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్తుగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. వాంగ్మూలం ఇవ్వలేదు అంటే ఇది డ్రామా అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే విశాఖ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అదేవిధంగా జనపల్లి శ్రీనివాస్ కుటుంబానికి ఎటువంటి అఘాయిత్యం జరిగినా, ఎటువంటి సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డిది పూర్తి బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.